హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్టాక్ మార్కెట్లో జరిగిన కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఓకే మనీ కంట్రోల్లో నిఫ్టీ 24,221కు వెళ్ళింది ఫ్రెండ్స్. నిఫ్టీ బ్యాంక్ 52,207 వరకు వెళ్ళింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 883 పాయింట్స్ 1.61% పెరిగింది ఫ్రెండ్స్. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 2.03% పెరిగింది. ఇండియా విక్స్ అయితే -4.97% తగ్గింది ఫ్రెండ్స్. అంటే వాలటాలిటీ తగ్గింది స్టాక్ మార్కెట్లో. ఎక్కువగా నిఫ్టీ అన్ని సెక్టార్స్లో అన్ని లాభాల్లోనే ఉన్నాయి. అన్ని సెక్టార్స్ ఎక్కువగా 4.16% పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ సెక్టార్ లాభపడింది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ గిఫ్ట్ నిఫ్టీ 17 పాయింట్స్ లాస్లో ఉంది ఇప్పుడు ఈరోజు నైట్కు. డో జోన్స్, నాస్డాక్, అమెరికా మార్కెట్స్ లాభాల్లో నడుస్తూ ఉన్నాయి. ఇంకా బ్రెంట్ క్రూడ్ చూస్తే 73.01 ఉంది, తక్కువలోనే ఉంది బ్రెంట్ క్రూడ్. యూఎస్డి ఐఎన్ఆర్ చూస్తే 84.29 ఉంది. ఇంకా ఫ్రెండ్స్ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చూస్తే ఎన్ఎస్సిలో 1,783 ప్రాఫిట్లో ఉన్నాయి, 742 లాస్లో ఉన్నాయి స్టాక్స్ ఈరోజు. ఇంకా లాభపడిన స్టాక్స్ చూస్తే నిఫ్టీ 50లో ఓఎన్జీసీ, లార్సెన్, ఎల్ఎన్టీ, భారత్ ఎలక్ట్రానిక్స్, బీపీసీఎల్ ఇవి లాభాల్లో ఉన్నాయండి. ఇంకా టాప్ లూజర్స్ వచ్చి జేఎస్డబ్ల్యూ స్టీల్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, బజాజ్ ఆటో నష్టాల్లో ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎఫ్ఐఎస్ డిఐఎస్ మ్యూచువల్ ఫండ్ యాక్టివిటీ చూస్తే ఈరోజు క్యాష్లో చూస్తే November 25 ఈరోజు 9,947 crores ఎఫ్ఐఐస్ కొన్నారు ఫ్రెండ్స్. ఇది చాలా రోజుల నుంచి లాస్ట్లో నష్టాల్లోనే వీళ్ళు అమ్ముతూ ఉన్నారు స్టాక్స్. చాలా కోట్లకు అమ్మేసిండ్రు. ఈరోజు ఫస్ట్ టైము 9,947 కోట్లకు కొన్నారు ఎఫ్ఐఎస్ ఫస్ట్ రోజు ఈరోజు. అండ్ డిఐఎస్ రోజు కొంటానే ఉన్నారు వేల కోట్లు. ఈరోజు 6,907 crores అమ్మినారు డిఐఎస్. మన డిఐఎస్ ఫస్ట్ టైం ఈరోజు ఎఫ్ఐఎస్ కొన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా న్యూస్ చూస్తే HUL approves demerger of ice cream business into an independent listed entity. Tata doubles down on EV ambitions amid market slowdown. Wipro appoints Omkar Naisal as Europe CEO, succeeding Pierre Bruno. Tata doubles down on EV ambitions amid market slowdown. Maruti looks to diversify export markets.
హీరో మోటో కార్ప్ టార్గెట్ ఇచ్చారు ఫ్రెండ్స్. షేర్ ఖాన్ వాళ్ళు టార్గెట్ 6057. Telecom industry expects SC judgment on input tax credit to improve their financial health. వేరే న్యూస్ చూస్తే ఫ్రెండ్స్, మింట్లో యుఎస్ స్టాక్స్ అడ్వాన్స్ ఆఫ్టర్ స్కాట్ బెసెంట్స్ నామినేషన్ యాజ్ ట్రెజరీ సెక్రటరీ. ఎన్వైరో ఇన్ఫ్రా ఇంజనీర్స్ ఐపీఓ సబ్స్క్రైబ్ అయింది ఫ్రెండ్స్ 12.52 times అండ్ డే టుడే. C2C అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఐపీఓ డే టు జిఎంపీ గ్రే మార్కెట్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ స్టేటస్ అండ్ అదర్ డీటెయిల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. HUL approves demerger of ice cream business into separate listed entity. HUL సపరేట్గా డీమర్జ్ అయింది ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ బిజినెస్గా. కల్పతరు యూనిమేక్ ఏరోస్పేస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్ సెబీ నోడ్ ఫర్ IPO. అండ్ ఈ న్యూస్ చూడండి ఫ్రెండ్స్, విల్ FIIs రిటర్న్ టు ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎనీ టైమ్ సూన్. ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు FIIs తిరిగి ఇండియా స్టాక్స్లో బై చేస్తారని. చాలా రోజులు చైనా స్టాక్స్లో పెట్టుబడి పెట్టారు, ఇండియా నుంచి వెళ్ళిపోయి చైనా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిండ్రు. ఇప్పుడు రిటర్న్ వస్తారా ఇండియాకు అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. క్రాంప్టన్ కన్స్యూమర్ డ్యూరబుల్స్ బిజినెస్ ఆన్ ట్రాక్ బట్ బటర్ఫ్లై రికవరీ టేకింగ్ లాంగర్. What's flying higher than Bitcoin? The software company buying up Bitcoin. Friends, Nifty 50 could be in the 24,500 to 25,000 range by year end అంటున్నారు ఫ్రెండ్స్. 25,000కు రీచ్ అవుతుందని వీళ్ళు. సెన్సెక్స్ నిఫ్టీ 50 ర్యాలీ 1% ఈచ్ అండ్ మహారాష్ట్ర పోల్ అవుట్కమ్. నిఫ్టీ PSU బ్యాంక్ 4% అప్ అయింది ఫ్రెండ్స్ ఈరోజు, హైయెస్ట్గా PSU బ్యాంక్స్ సెక్టార్. HDFC బ్యాంక్ షేర్ ప్రైస్ క్లైమ్స్ ఓవర్ 3% టు హిట్ రికార్డ్ హై, క్రాసెస్ 1800 మార్క్ ఈరోజు HDFC బ్యాంక్. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత నిఫ్టీ మన స్టాక్ మార్కెట్ పెరుగుతుంది ఫ్రెండ్స్. నిన్నటి నుంచి ఫ్రైడే నుంచి ఈరోజు హైలో పోయింది. మల్టీ బ్యాగర్ శక్తి పంప్స్ షేర్స్ హిట్ 5% అప్పర్ సర్క్యూట్. టుడే శక్తి పంప్స్ 5% అప్పర్ సర్క్యూట్కి పోయింది. Will bribery allegations against Adani intensify FPI selling spree అని క్వశ్చన్ మార్క్ పడింది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ హిట్స్ ఫ్రెష్ ఆల్ టైమ్ హై, ర్యాలీస్ 7% ఇన్ నవంబర్ సో ఫార్. Adani bonds slide to year low as investors and lenders weigh bribery allegations. Jagil prepaid surges 200% since IPO. 4 factors driving this newest tech stock. Five worst performing sectors of 2025. Will they turn around in 2025 అని వచ్చింది. HG Infra
share price that has surged 450% in 5 years, jumps 7%. Reliance share price jumps 3%. Experts see Russia-Ukraine war connect. Indigo Paints share price down by -1.06%. Nifty up by 1.78%. DVS Holdings share price today up by 1.77%. Nifty up by 1.78%. Okay friends, good night. Thank you.